హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి మనకు నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఢిల్లీ పోలీస్ అండ్ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ విభాగాల్లో సబ్ ఇన్స్పెక్టర్ జాబ్స్కి సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఈ ఈ జాబ్స్కి అప్లై చేయడానికి క్వాలిఫికేషన్ వచ్చేసి డిగ్రీ వాళ్ళు ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు, మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్. అప్లై చేయడానికి స్టార్టింగ్ డేట్ వచ్చేసి సెప్టెంబర్ 26, 2025 నుంచి అక్టోబర్ 16, 2025 వరకు అప్లై అయితే చేసుకోవచ్చు. లాస్ట్ డేట్ ఆన్లైన్ ఫీ పేమెంట్ చేయడానికి లాస్ట్ డేట్ వచ్చేసి అక్టోబర్ 17, 2025. అప్లికేషన్ ఫామ్ సంబంధించి ఏమైనా కరెక్షన్స్ ఉంటే అక్టోబర్ 24, 2025 నుంచి అక్టోబర్ 26, 2025 వరకు టైం అయితే ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి ఎగ్జామ్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. నవంబర్, డిసెంబర్ ఈ టైంలో ఎగ్జామ్ అనేది ఉంటుంది. మీకు ఏమైనా అప్లికేషన్ ఫామ్ సంబంధించి ఏమైనా డిఫికల్టీస్ ఉంటే ఈ టోల్ ఫ్రీ నెంబర్కి మీరు కాల్ అయితే చేయొచ్చు. ఇక్కడ వచ్చేసి మనకి శాలరీ డీటెయిల్స్ కూడా మెన్షన్ చేయడం జరిగింది. సబ్ ఇన్స్పెక్టర్ ఇన్ సిఏపిఎఫ్లో వచ్చేసి 35,400 నుంచి 1,12,400 పే స్కేల్ అయితే ఇవ్వడం జరిగింది. సబ్ ఇన్స్పెక్టర్ అండ్ ఢిల్లీ పోలీస్ వచ్చేసి మేల్ ఫీమేల్ క్యాండిడేట్స్కి 35,400 నుంచి 1,12,400 రూపీస్ పే స్కేల్ అయితే మెన్షన్ చేశారు. తర్వాత మనం వేకెన్సీస్ చూసుకున్నట్లయితే సబ్ ఇన్స్పెక్టర్ అండ్ ఢిల్లీ పోలీస్ మేల్ క్యాండిడేట్స్ వేకెన్సీస్ వచ్చేసి 142 ఉన్నాయి. ఫీమేల్కి వచ్చేసి 70 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇక్కడ మనకి సబ్ ఇన్స్పెక్టర్ అండ్ సిఏపిఎఫ్లో వచ్చేసి మేల్కి వచ్చేసి వేకెన్సీస్ 2,651, ఫీమేల్కి వచ్చేసి 210 వేకెన్సీస్ ఉన్నాయి. టోటల్గా గ్రాండ్ టోటల్గా వచ్చేసి 2,861 ఉన్నాయి. ఎక్స్ సర్వీస్ మెన్లో వచ్చేసి 286 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే ఏజ్ వచ్చేసి మినిమం 20 నుంచి 25 ఇయర్స్ వరకు ఏజ్ లిమిట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకి ఏజ్ రిలాక్సేషన్ కూడా మెన్షన్ చేశారు. ఎస్సీ ఎస్టీ 5 ఇయర్స్, ఓబీసీ 3 ఇయర్స్, ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళు 3 ఇయర్స్, ఇలా మనకి ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ అయితే మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి క్వాలిఫికేషన్ వచ్చేసి డిగ్రీ అనేది ఉండాలి. ఆన్లైన్ ద్వారా అప్లై అనేది చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ డీటెయిల్స్ మనం చూసుకున్నట్లయితే అప్లికేషన్ ఫీజు వచ్చేసి 100 రూపీస్ మెన్షన్ చేశారు. ఉమెన్స్ అండ్ ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మెన్ వారికి వచ్చేసి ఎలాంటి ఫీజు అయితే లేదు. రిమైనింగ్ వారు 100 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ సెంటర్ ఆఫ్ ఎగ్జామ్స్ వచ్చేసి సెంటర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ మన సౌతర్న్ రీజియన్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఏ ప్లేస్లు ఇచ్చారు అంటే సౌతర్న్ రీజియన్లో ఆంధ్రప్రదేశ్, పుదుచ్చేరి, తమిళనాడు అండ్ తెలంగాణ ఇవ్వడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ వచ్చేసి గుంటూరు, కాకినాడ, నెల్లూరు, కర్నూలు, రాజమండ్రి, తిరుపతి, విశాఖపట్నం, విజయవాడ, ఏలూరు ఇలా ప్లేసెస్ అయితే మెన్షన్ చేశారు ఎగ్జామ్ సెంటర్స్. తర్వాత ఎగ్జామినేషన్ వచ్చేసి 2 పేపర్స్గా ఉంటుంది. ఎగ్జామ్ వచ్చేసి పేపర్ 1 వచ్చేసి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, ఇంగ్లీష్ కాంప్రహెన్సివ్స్ అనేది ఉంటుంది. 50 మార్క్స్కి ఉంటుంది. 50 క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. టైం డ్యూరేషన్ వచ్చేసి 2 hours. పేపర్ 2 వచ్చేసి ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్ ఉంటుంది. 200 మార్క్స్కి 200 క్వశ్చన్స్ అయితే ఇస్తారు. టైం డ్యూరేషన్ వచ్చేసి 2 hours. ఇక్కడ నెగిటివ్ మార్క్ కూడా ఉంటుంది. ఎగ్జామ్ వచ్చేసి ఆబ్జెక్టివ్ టైప్ ఉంటుంది. ఎవరైనా ఎన్సీసీ సర్టిఫికేట్ కూడా కలిగి ఉన్నారంటే వాళ్ళకి బోనస్ మార్క్స్ అనేది యాడ్ చేస్తారు. ఎన్సీసీలో సి సర్టిఫికేట్ ఉంటే
10 మార్క్స్ అయితే యాడ్ చేస్తారు. బి సర్టిఫికేట్ వారికి 6 మార్క్స్, ఏ సర్టిఫికేట్ వారికి 4 మార్క్స్, ఇలా మార్క్స్ అయితే యాడ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మనకి సిలబస్ కూడా మెన్షన్ చేశారు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ సంబంధించి. తర్వాత ఎగ్జామ్లో క్వాలిఫై అయిన వాళ్ళకి ఫిజికల్ టెస్ట్ అండ్ ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ అనేది ఉంటుంది. ఇక్కడ మనకి హైట్, చెస్ట్ ఎంత ఉండాలి, ఎన్ని సెంటీమీటర్స్ ఉండాలి అనేది మనకి మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడైతే మీరు క్లియర్గా అబ్జర్వ్ అయితే చేయొచ్చు. ఎస్ఐ అండ్ ఢిల్లీ పోలీస్ వారికి మేల్ క్యాండిడేట్స్కి, ఫీమేల్ క్యాండిడేట్స్కి మెజర్మెంట్స్ ఎంత ఉండాలనేసి మనకైతే మెన్షన్ చేశారు. ఫిజికల్ ఎండ్యూరెన్స్ ఈవెంట్స్ వచ్చేసి మేల్ క్యాండిడేట్స్ వచ్చేసి 16 సెకండ్స్లో 100 మీటర్స్ అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఫీమేల్ క్యాండిడేట్స్ వచ్చేసి 18 సెకండ్స్లో 100 మీటర్స్ అనేది కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేశారు ఎన్ని మినిట్స్లో ఎన్ని మీటర్స్ రన్నింగ్ రేస్ అనేది ఉంటుంది, లాంగ్ జంప్ ఎన్ని మీటర్స్ ఉంటుంది, హై జంప్ అనేది ఎంత. తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ కూడా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ కంప్లీట్ అయిన వారికి తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది. ఇదే అండి ఈ నోటిఫికేషన్ సంబంధించిన ఫుల్ డీటెయిల్స్.